బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్, కడెం, సమ్మక్క సారక్క, తుపాకులగూడెం బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేసి దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేశారు. దీంతో గోదావరి ఉధృతంగా పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద 15 మీటర్లకు చేరుకుంది. దీంతో టేకులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ భారీ గేట్లు ఏర్పాటు చేసి ఆ వైపుగా ఎవరూ దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరివాహక వాగులు, వంకలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మర్రివాగు, కొంగలవాగు బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి రవాణా సౌకర్యం నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మలేషియా పోతానం లారీ పోయింటే బాగుంటుంది. టాటా చెప్పాలంటే వాళ్ళు టాటా పోయిందా ఇందు మూలంగా గ్రామ ప్రజలకి పేరూరు పోలీసు వారు తెలియజేయనిది ఏమనగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రేగుమాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్నందున సీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి. మరియు మర్రివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున పేరూరుకు చంద్రపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు. అదేవిధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్ళకూడదు, గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్ళకూడదు, మరియు గ్రామాల్లోని వీధి స్తంభాలను ముట్టుకోకూడదు. పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు. అందరికీ ధన్యవాదములు. ఇట్లు పేరూరు ఎస్ఐ.